తెలంగాణ ప్రభుత్వం కష్టపడి చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఉద్యోగాల జాతర మొదలు కానుంది. దాదాపు 40,000కు పైగా పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తుంది. ఇక వీడియోలో ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. వరుస నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతుంది. ఇప్పటికే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఇక గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 మెరిట్ జాబితా కూడా రెడీ చేస్తోంది. తాజాగా గ్రూప్ 4 ఉద్యోగాలపై కూడా కసరత్తు అయితే మొదలుపెట్టినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటిస్తుంది. ఇక జాబ్ క్యాలెండర్ విడుదల అంటే ప్రస్తుతం అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల అంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉంది. ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఆ కోడ్ ముగియగానే త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇక టీజీపీఎస్సీ ద్వారా ఇక అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక గ్రూప్ 3 ఫైనల్ నియామకాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక అంగన్వాడీలకు సంబంధించి కూడా దాదాపు 15,000 పోస్టులు, ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 17,000 పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఎస్ఐ పోస్టులు, టీజీపీఎస్సీ, గురుకుల, ఈ విధంగా అనేక డిపార్ట్మెంట్లలో కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు ప్రక్రియనైతే మొదలుపెట్టింది టీజీపీఎస్సీ. కాబట్టి శాఖల ఖాళీల వివరాలు చూస్తే ఇక విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో 2,000 నుంచి 3,000 వరకు ఖాళీ ఉన్నట్లు ఇప్పుడు టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కోలకు సంబంధించి కూడా ఈ భారీగా 3,000 పోస్టుల వరకు ఉన్నట్టు సమాచారం. అధికంగా పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో 12,452 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇక సివిల్ విభాగంలో చూస్తే 8,442 పోస్టులు ఉన్నట్టు అధికార వర్గాలు అయితే ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఇక బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. కొందరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం, వచ్చిన పోస్టులు నచ్చక కొందరు చేరకపోవడం, ఆయా పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. వీటితో పాటు కొత్తగా గుర్తించిన పోస్టులకు కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి. ఇటీవల నియామకాలు పూర్తయిన వాటిలో బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపు 4,000కు పైగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక గురుకుల నియామక బోర్డు పరిధిలోనే దాదాపు 2,000 వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇటీవల ప్రభుత్వం 60,000కు పైగా నియామకాలు పూర్తి చేసింది. ఉద్యోగ ప్రకటనలకు కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం, పెండింగ్ నియామకాలన్నీ ముగియడంతో ఇక మొత్తానికైతే ఉద్యోగాలు దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు అవుతుంది. ఇక వ్యూహాత్మకంగా టీజీపీఎస్సీ నియామకాలు గ్రూప్ 4లోనూ కొన్ని ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2లో కలిపి 80 పోస్టులు బ్యాక్లాగ్ కానున్నాయి. కాగా గ్రూప్ 3 నియామకాలకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా వెళ్తోంది. గ్రూప్ 1, 2 నియామకాలన్నీ పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 పరిశీలన చేయనుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు 300 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇక కాబట్టి వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి అనుమతి. ఇక ఉపాధ్యాయ, డిఎస్సి కానీ, పోలీస్, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు పరిపాలనా ప్రక్రియ చేపట్టింది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలో కూడా దాదాపు 10,000 వరకు ఖాళీలుంటాయని అంచనా. ఇప్పటికే ఆర్టీసీలో 1743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టులు కలిపి దాదాపు 2,300 ఖాళీలకు నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. ఈ విధంగా భారీ ఎత్తున ఉద్యోగాల జాతరకు తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీ కీలక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిరుద్యోగులందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.